ఇక అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమల. ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీపై ఏకంగా 46,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సింగనమలలో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా, అందులోనూ మాదిగ సామాజిక వర్గ ఓటర్లు అధికం. ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన అధిష్టానం వీరాంజనేయుల్ని ఇన్ఛార్జిగా నియమించింది. టీడీపీ నుంచి బండారు శ్రావణి మరోసారి పోటీ చేయబోతున్నారు. వైసీపీలో ఇంటి పోరు ఎక్కువైంది. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి కనుసన్నల్లోనే ఇక్కడ రాజకీయం నడుస్తుంది. గత ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన పద్మావతికి సీటిచ్చిన అధిష్టానం ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించింది. కొత్త అభ్యర్థి కూడా సాంబశివారెడ్డి అనుచరుడే. అందుకే వైసీపీలోని మరో వర్గం అసంతృప్తితో ఉంది. సాంబశివారెడ్డి ఆధిపత్య ధోరణి వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అభ్యర్థి కూడా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఇక టీడీపీ అభ్యర్థి శ్రావణి విషయానికి వస్తే ప్రజల్లో మంచి పేరుంది. అందరికీ అందుబాటులో ఉండటం, నిత్యం జనంలో తిరుగుతుండటంతో ఆమె గ్రాఫ్ పెరుగుతోంది. అయితే టీడీపీలోని కొందరు నేతలు ఆమెను అడ్డుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఓవరాల్ గా చూస్తే సింగనమలలో టీడీపీకే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.